ఇంకా మనము ఇక్కడ ఉన్నది ఏదైనా అక్కడ ఉన్నప్పుడు ఎట్లయినా మనము త్యాగాలు చేయడానికి పోయినామో ఇక్కడ కూడా అలవాటు పడుతుంది. మా కుటుంబాలు, మా బంధుమిత్రులు, ప్రజలు అందులో మేము కలిసి బతకాలనుకుంటున్నాం కాబట్టి దాన్ని కూడా కొంత ప్రయత్నం చేస్తే వస్తుంది. అది పెద్ద సమస్య కాదు కానీ ఆరోగ్యాల సమస్యనే ఉంది కాబట్టి ఇప్పుడు ఆరోగ్యంతోనే ఇంకా మా కుటుంబాలలో బతకాలని వచ్చినాము. అయితే నేను పోయిన నుంచి కూడా ఇప్పుడు ముందు కూడా చెప్పిన సాంస్కృతిక రంగం నేను ఇంటికాడ ఉన్నప్పుడే చిన్నప్పటి నుంచే ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం. నేను పాటలు కూడా డప్పు కొట్టుకుంటా పాట పాడేదాన్ని. అంటే రాయడం కూడా పాడడం కూడా నాకు ఇంట్రెస్ట్. ఇంకా వేరే రంగంలో నేను పనిచేయలేదు. 33 సంవత్సరాలు కూడా నేను సాంస్కృతిక రంగంలోనే ప్రతిది కూడా పాట పాడుతూ అక్కడ సిఎన్ఎం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ రాయిస్తూ నేను కూడా రాసి పాడేదాన్ని అన్నాడు. అంటే ఆ రంగంలోనే నేను ఇక దండకారణ్యంలో ఒకటి కమిటీ ఉంటుంది. దండకారణ్యం సాంస్కృతిక సబ్ కమిటీ అని ఉంటుంది. అంటే జోన్ వ్యాప్తంగా జోన్ అంటే అక్కడ దండకారణ్యంలో 9 డివిజన్లు ఉంటాయి. ఆ సాంస్కృతిక రంగంనే మేము ఒక కమిటీలో ఉన్నా నేను. అంటే డివిజన్ అధ్యక్షురాలు వండుకుంటూ ఆ కమిటీలో పనిచేసేది. అంటే హెచ్జెడ్సి ఒక కమిటీ ఎట్లా ఉంటుందో సాంస్కృతిక రంగానికి జోన్లో కూడా అట్లా ఒక కమిటీ ఉంటుంది. అందులో నేను పనిచేసిన. అంటే ఆ రంగానికి సంబంధించింది అక్కడ భాష నేర్చుకోవడం, అక్కడ ప్రజలు పెట్టిన తిండి తినడం, వాళ్ళతో మాట్లాడడం, భాష నేర్చుకోవడం, రాయడం అంతా కొంత టైం పట్టింది. దండకారణ్యంలో పోయే కదా అంటే కొంత టైం పట్టింది. కానీ సాంస్కృతిక రంగంలో పనిచేసే వాళ్ళకు ఎప్పుడు ప్రజలలో తిరుగుతారు కాబట్టి దానికి అంత సమస్య కూడా నాకు అడ్డం రాలేదు.